హలో ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్కి అయితే ఊహించే షాక్ అయితే ఇస్తాడనమాట. కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ కాగితాలపైన మీరు సంతకం చేయాలి డాడ్ అని చెప్పేసి అవని ఇంటికి వచ్చేసి ఇక అక్షయ్ అయితే అడగగానే అక్షయ్ని అయితే ఘోరంగా అవమానిస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇంకెందుకు మరి లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గురించి ఆలోచించి అయితే పార్వతమ్మ మనసేం బాగలేదని చెప్పేసి అక్షయ్ని అయితే ఎరా నన్ను కాస్త బయటకు తీసుకెళ్ళరా, నా మనసేం బాగాలేదని చెప్పేసి చెప్తుందనమాట. ఇక వెళ్తూ ఉండగానే ఇంకా పార్వతమ్మ అయితే సైలెంట్గా ఉంటుందన్నమాట. ఏంటమ్మా ఏం మాట్లాడవు, బయటికి తీసుకెళ్ళు అన్నావు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు కానీ చెప్పలేదని చెప్పేసి అనగానే రే నా మనసు ఏం బాగాలేదురా, ఇంట్లో సమస్యల గురించి ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది, అందుకే కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఏదైనా గుడికి తీసుకెళ్దామని రమ్మన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక దారిలో అరటిపళ్ళు కనపడగానే కొనుక్కుందాం అని చెప్పేసి కారు అయితే ఆపమంటుంది. ఇక మరోపక్క అయితే ఎండలో అవనితో పాటు మార్కెట్కి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తుంటాడు. ఎందుకు మావయ్య గారు ఇలా నడుస్తున్నారు, ఆటోలో వెళ్ళిపోదామని చెప్పాగా అని చెప్పేసి అవని అయితే అనగానే లేదమ్మా ఈ వయసులో నడవడమే మంచిది, అందుకే ఆటో వద్దన్నాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా మావయ్య గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. అవని లేదమ్మా సమస్యలు ఉన్న చోట ఉంటే మనకి సంతోషం ఏముంటుంది, నాకు అక్కడున్న దానికంటే మీతో ఉంటేనే కాస్త మనసు ప్రశాంతంగా ఉంది, నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదమ్మా ప్రశాంతత అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. అరటిపళ్ళు కొందాం అని చెప్పేసి అక్షయ్ అయితే కారు ఆపుతాడు కదా, ఇక అదే షాప్కి అయితే ఇక అవని రాజేంద్ర ప్రసాద్ కూడా వస్తారనమాట. ఇక ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడగానే ఇక పార్వతి అయితే చూసావా ఏసీ కారులో తిరిగే మీ నాన్న ఇప్పుడు పాపం ఎండలో తిరగాల్సి వస్తుంది, కొడుకు భార్యలను వదిలేసి కోడలు పంచన చేరితే ఇదిగో ఇదే గతి పడుతుందని చెప్పేసి అక్షయ్తో చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏసీ కారులో విలాసవంతమైన భవనాల్లో సమస్యలు తప్ప సంతోషం ఉండదమ్మా, ఇది కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదులే, ఈ మొక్క మీ అత్తయ్యతో చెప్పమ్మా అవని అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇక ఆ మాటలకు అక్షయ్ అయితే తప్పులు చేసే వాళ్ళతో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళతో నీతులు చెప్పించుకునే స్థాయిలో మేము లేవని చెప్పేసి అంటాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్కి అయితే బాగా కోపం వచ్చేసి మూర్ఖత్వం పెరిగిపోయిన వాళ్ళలో మానవత్వం తగ్గిపోతుందని ఎప్పుడో చదివాను, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నానమ్మా అని చెప్పేసి అవనైతే చెప్తాడనమాట. ఇక ఎంతలో అవని కూడా భర్తే సర్వస్వం అని చెప్పేసి నమ్ముకుని వచ్చిన ఆడదాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎంత బాధపడుతుందో ఒక భర్తకి అర్థం కాదమ్మా అవే అని చెప్పేసి అడుగుతుందనమాట. అలా అర్థం చేసుకునే వాడే అయితే మనకి సమస్యలు ఎందుకు వస్తాయమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. అయినా మనం ఎప్పటికైనా కలుస్తామనే నమ్మకం నాకుందని చెప్పేసి అవని అయితే అనగానే అది జరగని పని అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. జరగదని మీరు నమ్ముతున్నారు, జరుగుతుందని నేను నమ్ముతున్నానని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే వస్తాడనమాట. నమస్తే అమ్మ, ఏంటి ఫ్యామిలీ మొత్తం అందరూ ఇలా ఒకేసారి బయటకు వచ్చారండి అని చెప్పేసి అతడైతే అడుగుతాడనమాట. ఏం లేదండి, మా అత్తయ్య గారికి స్వీట్స్ అంటే ఇష్టమని కొందామని వచ్చామని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. ఇక నాకు షర్టు తీసుకుందా అంటే మా అబ్బాయి కూడా వస్తా అన్నాడు, అందుకే అందరం ఇలా కలిసి వచ్చామని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా కవర్ చేస్తాడనమాట. ఇక ఆ మాటలు విని ఆ వ్యక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు ఈ రోజుల్లో కూడా ఇలా ఎలాంటి సమస్యలు లేకుండా కలిసి ఉండే ఫ్యామిలీలు చాలా అరుదుగా ఉంటాయండి. అయినా అవని ఇలాంటి మంచి కోడలు మీకు రావడమే ఇందుకు కారణం, మీ కుటుంబం నలుగురికి ఆదర్శం అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అయితే మన మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయనే నమ్మకంతో మేము అలా చెప్పాం, కనీసం మీరు ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు, అంటే ఎక్కడో మీరు తప్పు చేస్తున్నారనే ఫీలింగ్ మీకు కూడా ఉందని చెప్పేసి అంటాడనమాట. ఇక తల్లి కొడుకులు అయితే ఒకరి మొక్క ఒకరు చూసుకుంటారు. సర్లే ఏసీకి అలవాటు పడిన వాళ్ళు ఎండలో ఎక్కువసేపు నిల్చోలేరు, బయలుదేరండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక పార్వతి అక్షయ్తో అంటారనమాట. ఇక తర్వాత సీన్లో అక్షయ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్తాడనమాట. ఇక ఇంతలోనే ఇద్దరు క్లయింట్స్ అయితే కలవడానికి అయితే వస్తారు. నమస్తే అక్షయ్ గారు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం, మీ నాన్నగారు కంపెనీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్కి టెండర్ వేశారు, అది రీసెంట్గా మా కంపెనీ ఓకే చేసింది, 150 కోట్ల విలువ చేసి ఈ ప్రాజెక్టుపై మీ నాన్నగారి సంతకం కావాలి, ఎందుకంటే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే టెండర్ వేశారు కాబట్టి ఈ డాక్యుమెంట్లపై ఆయన సంతకం కావాలి, వీలైనంత త్వరగా సంతకం చేయించి మాకు చెప్పండి అని చెప్పేసి అంటారనమాట. ఇక అక్షయ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు నాన్న సంతకం కావాలంటే అక్కడికి వెళ్ళాలి, వద్దు అనుకుంటే 150 కోట్లు పోతాయని చెప్పేసి ఏం చేయాలరా బాబు అని చెప్పేసి
ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక ఇక్కడేమో అవని వాళ్ళ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ అయితే తలకి పాగా అయితే చుట్టుకొని హ్యాపీగా వంట చేస్తూ ఉంటాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ని అలా చూసి స్వరాజ్యం, అవని, ప్రణతి అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. అవని అయితే ఇదేంటి మావయ్య, ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మీరు వంట చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంట్లో ఉండి బోరు కొడుతుందమ్మా, పైగా మగవాళ్ళ వంట చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? అయినా ఆది నుంచి పాకశాస్త్ర నిపుణులు మగవాళ్లే కదా, మీరు ఏం మాట్లాడకండి, 10 నిమిషాల్లో వంట పూర్తవుతుంది, కలిసి తిందాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు. ఇక అక్షయ్ ఏమో తండ్రి సంతకం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అవని ఇంటికైతే వస్తాడనమాట. ఇక వంటగదిలో వాళ్ళ నాన్న చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు. మా నాన్న అవని పూర్తిగా మార్చేసిందని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇంతలో అక్షయ్ని చూసి మావయ్య గారు ఎవరో వచ్చారు చూడండి అని చెప్పేసి అవని అయితే పిలుస్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తలపాగ తీసి వస్తాడనమాట. ఇక అక్షయ్ని చూసి ప్రణతి అయితే రాన్నయ్య కూర్చో, నన్ను వదిన్ని ఆరాధ్యని నాన్న చూడటానికి వచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. కానీ అక్షయ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అయితే లేదమ్మా, మీ అన్నయ్యకి అలాంటి మంచి అలవాట్లు లేవు, ఒకవేళ ఉండి ఉంటే మనం అందరం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అక్షయ్తో మాట్లాడుతూ అయినా ఈ ఇంటికి ఎందుకు వచ్చావు, నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను గెట్ అవుట్ అనడం లేదు, భోజనం టైంకి వచ్చావు కాబట్టి తినేసి వెళ్ళని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అనగానే నేను మీ భోజనం కోసం రాలేదు, మీరు చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన టెండర్ మనకే వచ్చింది, దానిపై మీ సంతకాలు కావాలి, అందుకే వచ్చానని చెప్పేసి పేపర్లు అయితే ఇస్తాడనమాట. ఇక వాటిని అవన్నీ తీసుకుని రాజేంద్ర ప్రసాద్కి అయితే ఇస్తుందన్నమాట. ఇక వెంటనే ఆ పేపర్లని అక్షయ్ ముఖాన్ని విసిరి కొడతాడు రాజేంద్ర ప్రసాద్. సంతకాలు కావాలరా నీకు, సంతకాలు, ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదని నేను బయటకు వచ్చేసా కదా, అంటే మీ ఆస్తులు అంతస్తులు డబ్బుతో కూడా నాకు సంబంధం లేదని అర్థం, అది నీకు అర్థం కాలేదురా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇక ఆ మాటలకు అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బేలగా మొహం పెట్టి చూస్తాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతితో ఏమ్మా, అన్నయ్య మనందరినీ చూడటానికి వచ్చాడు నాన్న అన్నావు, వాడు వచ్చింది మన కోసం కదమ్మా, సంతకాల కోసం, చూసావుగా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అక్షయ్ అయితే మీరు దీనిపై సంతకం చేయకపోతే 150 కోట్లు పోతాయని చెప్పేసి అంటాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా ఎవరికి కావాలరా నీ కోట్లు, వస్తే ఏంటి పోతే ఏంటి అని చెప్పేసి ఇక సీరియస్ అవుతాడనమాట. ఇక అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడనమాట. ఇక అవని అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. అవనినే డాడీని ఇలా మార్చిందని చెప్పేసి ఇక అక్షయ్ అయితే అవని మీద ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటాడనమాట.